మీరు ఇన్ని ఇయర్స్ ఎందుకు నేర్చుకోలేకపోయారు మేడం? బ్రేక్ ఎందుకు నేర్చుకోవాలనిపించింది? మీరు నా నెంబర్ ఎక్కడ చూసి? నేను లాస్ట్ 15 ఇయర్స్ ట్రై చేశానండి. ఎందుకో మధ్యలో ఎప్పుడు చేశారు? 15 ఇయర్స్ బ్యాక్. ఓకే. ఎందుకో డ్రాప్ అయ్యాను. మళ్ళీ నాకు ఎందుకంటే ఎందుకు డ్రాప్ అయిపోయారు మీరు? బండి కొనుక్కున్నాను కానీ ఎందుకు ఆ బండి బజాజ్ వేవ్ ఉంది. ఓకే. అది కొంచెం వేవీగా ఉండింది. ఎందుకు నాకు ఈజీగా లేదని అన్ఈజీగా ఉందని నేను అమ్మేశాను. అమ్మేసి మళ్ళీ 15 ఇయర్స్ బ్యాక్ తర్వాత నాకు ఎందుకని నేను అలా బండి నేర్చుకోలేకపోయాను. ఎలాగైనా నేను నేర్చుకోవాలని ఒక పర్టికులర్ మనసులో ఉండిపోయింది. ఓకే. అక్కడెక్కడ చూస్తున్నాను, నంబర్ ఒకటి డిస్ప్లే చేస్తున్నారు అక్కడ. దానికి కాల్ చేశాను ఒక 2 ఇయర్స్ బ్యాక్. మేము వచ్చి ఇక్కడ మిమ్మల్ని తీసుకెళ్తాను రండి అన్నారు అప్పుడు కూడాను. కానీ అప్పుడు కూడా ఎందుకో నేను రాలేకపోయాను. నేను ఈ నంబర్ నా ఫోన్లో సేవ్ చేసి పెట్టుకునేటప్పటికి నాకు ఎందుకు ఎలాగైనా సరే ఈ ఫోన్కి ఎలా ఉండిపోయింది ఎలాగా అనేసి మళ్ళీ కాల్ చేశాను. అప్పుడు మీరు వచ్చి రంగమ్మ పలానా ప్లేస్ జయంతి దగ్గర బాగుంది అన్నారు. వచ్చాను, చాలా బాగుంది ప్లేస్. డైలీ వస్తున్నాను, నేర్చుకుంటున్నాను. ఒక 1 వీక్ అంతా నాకు బండి బాగా వచ్చేసింది. సైకిల్ అంటూ టచ్ లేని దాన్ని సైకిల్ బాగా ఫాస్ట్గా వెళ్తున్నాను. మళ్ళీ అదైపోయింది. నెక్స్ట్ స్కూటీ తెప్పించారు, ఇది కూడా సూపర్గా వెళ్తున్నాను. మీరు 15 ఇయర్స్ బిఫోర్ మీ వెహికల్ మీద నేర్చుకోలేకపోయింది. బట్ నేను ఇక్కడ చిన్న వెహికల్స్ ఇచ్చి మీకు నేర్పించే విధానంలో ఎట్లుందంటారు? చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అసలు సైకిల్ అంటూ రాని వాళ్ళు ముట్టుకొని వాళ్ళు కూడా ఇది ఎలా వస్తుందా అనుకున్నాను ఫస్ట్ టైం నేను. కానీ ఇంత ఈజీ అని నాకు తెలియదు. నేర్పించే వాళ్ళు కానీ చక్కగా నేర్పించారు. కూల్గా మాట్లాడుతున్నారు. చిన్న అబ్బాయి ఒకడున్నాడు, వాడైతే చక్కగా బండితోటే వస్తాడు. బండి పక్కనే నేర్పిస్తాడు. చిన్న వెహికల్స్ ఉండడం వల్ల మీరు త్వరగా నేర్చుకున్నాను. నేర్చుకోవడానికి వీలవుతుంది, బాగా వీలవుతుంది. చక్కగా ఈజీగా ఉంది. ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఇయర్స్ తర్వాత మీరు నేర్చుకోగలిగారు మేడం. మీకు ఎట్లా ఉంది? మీ ఫీల్ ఎట్లుంది? చాలా ఫీల్ అవుతాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా చెప్పాలని ఇప్పుడు నాకు 100% బండి వచ్చేసింది కూడా. నేను ఇది కోరిక ఎందుకు తీర్చుకోలేకపోయినా, చాలా కష్టమేమో చాలా ప్రాబ్లం ఏమో అనుకున్నాను. ఇంత ఈజీగా చెప్తారు, ఇంత ఈజీ అని నాకు తెలియదు. మరి తెలిసింటే మీరు ఎప్పుడో నేర్చుకునేవారు? అప్పుడే వచ్చేదాన్ని. ఇంత టైం వేస్ట్ అయ్యేది ఉండేది? వేస్ట్ అయ్యేది కాదు నాకు అసలు. ఇప్పుడు అదే బాధపడుతుంది. ఇంత టైం వేస్ట్ అయిపోయిందని ఇప్పుడు మీరు ఫీల్ అవుతుంది? చాలా ఫీల్ అవుతున్నాను. అసలు ఎందుకైనా ఇంత లేట్ చేశానా, అప్పుడే వచ్చి ఎంత బాగుండేది అనేసి. ఇప్పుడు చాలా లేట్గా వచ్చాను, నేను చాలా ఫీల్ అవుతున్నా. వచ్చిన దానికి నాకు 100% వచ్చేసింది. ఇప్పుడు నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకోవాలి? ఎవరైనా వచ్చి ఈజీగా నేర్పిస్తున్నారు, చక్కగా నేను కూల్గా మాట్లాడుతాను, బాగా చెప్తున్నారు. రాదు అనేది లేదు. అసలు నాకు తెలిసి ఎవరైనా ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక పట్టుదలగా నేర్చుకోవాలంటే పట్టుదలగా వచ్చేస్తున్నాను. టైం వేస్ట్ చేసుకోకుండా ఇమీడియట్గా వచ్చి నేర్చుకో. ఎంత డైలీ 1 అవర్ చాలు, 1 వీక్ వచ్చేస్తుంది. డైలీ 1 అవర్. ఆఫ్టర్నూన్ కానీ, మార్నింగ్ కానీ, ఈవినింగ్ 4 to 5 కానీ, ఏ టైం అయినా రావచ్చు. ఓకే. వచ్చినా నేర్చుకునే వాళ్ళు మీరు చూస్తారు, ఇంతమందిని చూస్తారు. అంతమంది వాళ్ళు నేర్చుకునే వాళ్ళంతా సక్సెస్ అవుతారు. మాకు లేడీస్ కానీ ఎంత చక్కగా జాయిన్ అవుతున్నారు, నేర్చుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. తల్లి గొప్పలేనా పిల్లలు వస్తున్నారు, చిన్నపిల్లలు అన్మ్యారీడ్స్ వస్తున్నారు, మ్యారేజ్ అయిన వాళ్ళు వస్తున్నారు, పిల్లలు ఉన్న వాళ్ళు వస్తున్నారు, పెద్దవాళ్ళు వస్తున్నారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూస్తుంది 60+ నాకు ఏజ్. నేను నేర్చుకుంటున్నానంటే మీరంతా ఈజీ. టోటల్గా మీ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయ్యింది. చాలా హ్యాపీ అండి. నేర్చుకున్నాను. ఇప్పుడు మీకు కూడా థ్యాంక్ యూ. నాకు చక్కగా నేర్చుకుంటారు ఓపిక. ఎందుకంటే మీకు రాదమ్మా అని అనుకుందా. ఎన్ని ఇయర్స్ వేస్ట్ అయింది కదా మేడం. చాలా మీకు అంటే స్ట్రగుల్ కూడా అయింటారు మీరు. చాలా బాగా స్ట్రగుల్ అయ్యాను. అసలు బాధపడేదాన్ని. నేను నా కోరిక ఎలాగైనా సరే నేను స్కూటర్ నేర్చుకోవాలి అనుకున్నాను. నేర్చుకోలేకపోయాను, బాధపడుతుండేదాన్ని. చాలా హ్యాపీగా ఇస్తున్నాను. బస్సులో తిరగడం, క్యాబ్లో తిరగడం, వేరే వాళ్ళ బళ్ళల్లో తిరగడం, అన్ని బుక్ చేసుకొని పోవడం చాలా శ్రమ అనుకున్నాను. చాలా హ్యాపీగా ఇస్తున్నాను. ఈజీగా ఉంది. ఇంతమంది ఏమి బుక్ చేస్తారు. థ్యాంక్ యూ మేడం. మీరు ఫస్ట్ టైం చూస్తున్నా